హాయ్ అండి, ఎంఎల్ వరల్డ్కి స్వాగతం. సో ఇవాల్టి వీడియో హెల్దీ లంచ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి వెయిట్ లాస్ జర్నీలో డే 2లోకి అయితే మనం వచ్చేసాము. ఇవాల్టి వీడియోలో హెల్దీగా మీకు ఎలా ప్రిపేర్ చేసుకోవాలని చూపిస్తున్నాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మీకు ఒక ఐడియా వస్తుంది. సో స్టార్ట్ చేసేస్తాం. నేనైతే ఒక కళాయి సో పుచ్చపప్పు 1 స్పూన్ తీసుకున్నాను, సన్ఫ్లవర్ సీడ్స్ 1 స్పూన్ తీసుకున్నానండి. సో వేరుశనగ పప్పు 1 స్పూన్ తీసుకున్నాను, 2 ఎండుమిర్చి తీసుకున్నాను, 4 వెల్లుల్లి రెమ్మలు దంచి వేసుకుంటున్నాను. చక్కగా ఫ్రై చేసుకొని మనం మిక్సీ పట్టుకోవాలి. సో హెల్తీగా ఎలా లంచ్ ప్రిపేర్ చేసుకోవాలనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తున్నానండి. సో నా ఛానల్ని ఫాలో అవ్వండి. సో నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సో లైక్ కొట్టడం మర్చిపోవద్దండి. సో ఏదైనా మీకు డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి, మీకు నేనైతే రిప్లై ఇస్తాను. సో చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టేసుకోవాలి. అదే కళాయిలో ఒక నెయ్యి వేసుకున్నాను, 1 స్పూన్ వరకు. సో చిన్నగా కట్ చేసి పుట్టుకున్న ఆనియన్ ముక్కలు వేసుకున్నాను. సో చక్కగా ఫ్రై చేసుకున్నాము. నేనైతే గీ వేసుకున్నాను, ఆలివ్ ఆయిల్ వేసుకోవచ్చు, బటర్ వేసుకోవచ్చు. సో ఆయిల్ అయితే వేయట్లేదండి. సో చక్కగా ఫ్రై చేసుకున్నాము. కొంచెం కరివేపాకు వేసుకున్నాను. ఇప్పుడైతే సొరకాయ ముక్కలు తీసుకున్నాను. చక్కగా వాటర్ వేయకుండా చక్కగా కొంచెం సాల్ట్ వేసుకొని చక్కగా ఆవిరిలో మనం బాయిల్ చేసేసుకున్నాము. టేస్ట్ అయితే అండి చాలా బాగుంటుంది. మనం డైట్ చేస్తున్నామన్న ఫీలింగ్ కూడా మనకి రాదు. సో కొంచెం పసుపు వేసుకున్నాను. సో హెల్తీగా మనం ఇలా లంచ్ ప్రిపేర్ చేసుకొని తింటే మనము వెయిట్ లాస్ అనేది చాలా ఈజీగా అయిపోతాము. సో వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళందరూ కూడా నా ఛానల్ని ఫాలో అవ్వండి. సో హెల్తీగా మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, క్యాలరీస్ తక్కువగా ఎలా తినాలి అనేది కూడా మీకు దీంట్లో క్లియర్గా చూపిస్తున్నాను. సో మనకి ఈ సొరకాయలో క్యాలరీస్ అనేది ఎక్కువ ఉండదండి. సో నేను అందుకని సొరకాయ తీసుకున్నాను. సో చక్కగా ఆవిరిలో మనం ఉడకపెట్టేసుకుంటే చక్కగా ఫ్రై అయిపోతుంది. సో ఇప్పుడైతే మనము ఫ్రై చేసుకున్నాం కదా, పప్పులన్నీ కూడా మిక్సీ పట్టుకొని పౌడర్ చేసుకుని పక్కన పెట్టుకున్నాము. ఇప్పుడైతే చూసుకున్నాం, చూడండి చక్కగా ఫ్రై అయిపోయింది. దాంట్లో ఆయిల్ కూడా లేదు కదా. సో కొంచెం గీ వేసుకున్నాము. ఆవిరితోనే ఎంత బాగా ఉడికిపోయింది కదా. సో ఇప్పుడైతే పప్పుల పొడి 2 స్పూన్ల వరకు వేసేసుకుందామండి. మనం మిక్సీ పట్టుకున్న పప్పుల పొడి. టేస్ట్ అయితే అండి చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి ఖచ్చితంగా. డైటు అంటే మనం ఏదో ఒకటి తినేసి ఎలానో అనేసి ఫుడ్ తగ్గించేసేసి తింటే వెయిట్ లాస్ అనేది అవ్వరు. ఒకవేళ అవ్వచ్చేమో కానీ మళ్ళీ మనం తినంగానే గెయిన్ అయిపోతాము. సో ఇలా హెల్తీగా మనం ప్రిపేర్ చేసుకొని తింటేనే వెయిట్ లాస్ అనేది స్టాండర్డ్గా ఉంటుంది. సో మనకి ఇలా వన్ వీక్ చేసి చూడండి, మీ ఫేస్లో మీ బాడీలో రిజల్ట్స్ అనేది మీరే చూస్తారు. సో చూసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. సో ఇప్పుడైతే తోటకూర 2 కట్టలు తీసుకున్నానండి. సో దాన్ని కూడా చక్కగా ఆయిల్ అయితే వేయట్లేదు, ఆవిరిలోనే ఉడకబెట్టేసుకుంటున్నాను. సో హెల్త్కి తోటకూర చాలా మంచిది. సో క్యాలరీస్ కూడా చాలా తక్కువ ఉంటాయి దీంట్లో, ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి నేనైతే తోటకూర తీసుకున్నాను. సో ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నాం కదా. సో తోటకూర అయితే వాటర్లోనే బాయిల్ అయిపోయింది కాబట్టి పప్పుల పొడి మొత్తం వేసేసుకుంటున్నాను దీంట్లోకి. సో నేను ఇప్పుడు చూపించిన పప్పుల పొడి అలా చేసుకొని స్టోర్ చేసుకుని ఒక డబ్బాలో పెట్టుకుంటే మనం ఈ డైట్ చేసుకునేటప్పుడు దేంట్లో అయినా కూడా యూజ్ చేసుకునేదానికి బాగుంటుంది. సో ఒకసారి ట్రై చేసుకుని కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేసి పెట్టుకోండి. సో చూస్తున్నారు కదా, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నేను దీంట్లో సాల్ట్ కూడా వేయలేదండి. సో ఇప్పుడు అన్నిటినీ కూడా వెయిట్ వేసుకొని ఎన్ని క్యాలరీస్ ఉన్నాయనేది కౌంట్ చేసుకున్నాము. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా వీడియో చూడండి. సో మీకు ఒక ఐడియా ఉంటుంది. సో మనం ఎలా చేయాలని కూడా మీకు అనిపిస్తుంది, తెలుస్తుంది కూడా. సో చూస్తున్నారు కదా, ఇప్పుడు ఒక బౌల్ పెట్టాను, దాన్ని మైనస్ చేసుకున్నాను ఎంత వెయిట్ అనేది. ఇప్పుడైతే బ్రౌన్ రైస్ 102 గ్రామ్స్ తీసుకున్నాను. దానికి ఎన్ని క్యాలరీస్ ఉన్నాయనేది చూడండి. మనం 102 గ్రామ్స్ తీసుకుంటే ఎక్స్ట్రా ఎన్ని క్యాలరీస్ ఉన్నాయో సో మనం ఇలా కౌంట్ చేసుకోవాలి. రైస్ అనేది చాలా వరకు వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు రైస్ తగ్గించుకోవాలి, అప్పుడు వెయిట్ లాస్ అనేది అవుతారు. సో ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడైతే మనము కీరకాయ ముక్కలు తీసుకున్నాము. దానికి చూడండి ఎంత వెయిట్కి ఎంత క్యాలరీస్ తక్కువ ఉన్నాయో కీరకాయలో మీరే చూస్తున్నారు కదా. సో ఇప్పుడైతే మనము
సొరకాయ తీసుకున్నాం, 127 గ్రామ్స్ తీసుకున్నాము. సో దానికి ఎన్ని క్యాలరీస్ ఉన్నాయో చూస్తున్నారు కదా, అంతా మెన్షన్ చేస్తున్నాను కదా మీకు. ఇప్పుడు తోటాకు తీసుకున్నాను, 112 గ్రామ్స్ తీసుకుంటే 23 క్యాలరీసే ఉన్నాయి. సో చూస్తున్నారు కదా, కొన్ని వాటిల్లో క్యాలరీస్ అనేది అసలు ఉండవు. సో అలాంటి ఫుడ్ మనము ఎంచుకొని తీసుకుంటే వెయిట్ లాస్ చాలా ఈజీగా అవుతారు. సో ఇదైతే ప్రొమోగ్రానేట్ తీసుకున్నాను, 68కి 65 క్యాలరీస్ ఉన్నాయి. సో మనము ఇలాంటి ఫ్రూట్స్ అయితే తీసుకోవచ్చు, ఇబ్బంది అయితే ఉండదు. కానీ వైట్ రైస్ లాంటివి ఇంక వేరు ఆయిల్ ఫుడ్ కానీ తీసుకోకూడదు. సో ఆనియన్ ముక్కలు కూడా 25 గ్రామ్స్కి 10 గ్రామ్స్ క్యాలరీస్ ఉన్నాయి. సో నేనైతే 37 గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నాను. సో డే 1 వీడియోలో పన్నీర్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలని డే 1 వీడియోలో అయితే లంచ్ ప్రిపరేషన్ వీడియో అయితే ఉంది. సో దాంట్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. సో దాంట్లో పన్నీర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపించాను. సో చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సో చూస్తున్నారా, నేనైతే ఈ ఫుడ్లో దానిమ్మకాయ అయితే ఫుడ్ అయితే నేను తినడం నాకు ఎక్కువైపోయింది. సో నేను తీసి పక్కన పెట్టేసుకొని ఈవినింగ్ 4 o'clockకి నేను ప్రొమోగ్రానేట్ తిన్నానండి. సో ఒకవేళ మీకు ఫుల్ అన్నీ సరిపోతాయంటే తినేయచ్చు. ఒకవేళ మనకి ఇంత ఫుడ్ ఎక్కువైపోయింది అనుకుంటే మాత్రం నేనైతే ఫ్రూట్ తీసి పక్కన పెట్టేసాను, ప్రొమోగ్రానేట్. సో మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ చేయండి. సో ఈవినింగ్ 4 o'clock కూడా మనము ఈ ఫ్రూట్ అనేది తినచ్చు, నో ప్రాబ్లం. సో ఇప్పుడైతే కర్డ్ తీసుకుంటున్నాను, 166 గ్రామ్స్కి 105 క్యాలరీస్ అయితే ఉన్నాయి. సో టోటల్గా మనం ఎన్ని క్యాలరీస్ తీసుకున్నామో చూస్తారా, 463 క్యాలరీస్ అయితే మనం తీసుకున్నాము. దీంట్లో గుర్తుపెట్టుకోండి, డేలో 1500 క్యాలరీస్ మాత్రం తినాలి. ఇప్పుడు చూడండి, డే 1 వీడియోలో 800 క్యాలరీస్ తిన్నాము. సో సెకండ్ డే వీడియోలో 463 గ్రామ్స్ క్యాలరీస్ తిన్నాము. సో గుర్తుపెట్టుకోండి, ఒక్కొక్క రోజు ఒక్కోలాగా ఉంటుంది. 7 days వరకు హెల్తీగా లంచ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది మీకు క్లియర్గా ఈ వీడియోలో చూపిస్తాను. సో నెక్స్ట్ వీడియోలో కూడా హెల్తీగా చూపిస్తానండి. సో నా ఛానల్ని ఫాలో అవ్వండి. సో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. సో ఫుడ్ అయితే చాలా బాగుంటుంది, ఇలా ఒకసారి ప్రిపేర్ చేసుకోండి. మనం వెయిట్ లాస్ అవుతున్నామన్న టాటే మనకి రాదు. సో చాలా హెల్తీగా వెయిట్ లాస్ అవుతుంది. సో ఇవాళ వీడియో ఇదండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.